నమస్కారం. నా పేరు కడమలింగయ్య, తిరుమలగిరి జీఎంపీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు. ఈరోజు తిరుమలగిరి మున్సిపల్ పక్కన తిరుమలగిరి బస్ స్టాప్లో ఉన్నాము. బస్టాండ్ ఇది. తిరుమలగిరి బస్టాండ్లోకి బస్సులు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. తిరుమలగిరి సుమారు 15,000 జనాభా కలిగి ఉంది. ఈ బస్టాండ్లోకి బస్సులు రాకపోవడం 15,000 జనాభాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి తిరుమలగిరి ఎక్స్ రోడ్ వరకు 2 కిలోమీటర్ల దూరం తాటిపాముల, అనంతారం, తాటిపాముల, నందాపురం, తిరుమలగిరి, నెల్లిబండ తండ, ఈలపర్రి తండ ఈ ప్రాంత వాసులు హైదరాబాద్ పోవాలన్నా, తొర్రూరు పోవాలన్నా, హన్మకొండ పోవాలన్నా, సూర్యాపేట పోవాలన్నా ఎక్స్ రోడ్ పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే తొర్రూరు డిపో, హైదరాబాద్ డిపో, గుట్ట డిపో, సూర్యాపేట డిపో, హన్మకొండ, వరంగల్ డిపో బస్సులు ఈ తిరుమలగిరి బస్టాండ్లోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ బస్టాండ్లోకి బస్సులు రాకపోవడం స్థానిక నాయకులు, అధికార పార్టీ నాయకుల అభివృద్ధి కొంగ జపానికి నిదర్శనమని ఈ బస్టాండ్ వెక్కిరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులను, ఈ పాలకులను ఈ ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇక్కడ నుండి 15,000 జనాభా ఎక్స్ రోడ్ పోవాలంటే ఒక మనిషికి రోజుకు ఒక మనిషికి 30 రూపాయల నుండి 50 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అయినా సరైన సమయానికి గమ్యం చేరుకోలేకపోతూ ఉన్నారు. అందుకని అన్ని డిపోల బస్సులు తక్షణమే తిరుమలగిరి బస్టాండ్లోకి వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు నిరుపయోగంగా ఉన్న ఈ యొక్క బస్టాండ్ను అభివృద్ధిలోకి తేవాలి. ఈ గ్రామం అభివృద్ధిలోకి తేవాలంటే ఇక్కడ బస్టాండ్లోకి బస్సులు రావాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు ఇక్కడ బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, మహిళా హాస్టళ్ళు, ఇక్కడ స్కూళ్ళు, అదేవిధంగా ప్రజా వైద్యశాల, మున్సిపల్ కేంద్రము ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇక్కడ బస్సులు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ పాలకులు ఇప్పటికైనా కన్ను తెరిచి తక్షణమే తిరుమలగిరి బస్టాండ్లోకి బస్సులు రప్పించడం కోసం మనం వంతు ప్రయత్నంగా మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం, సెలవు.